ఫ్రెండ్స్, తెలుగు హీరోయిన్ హత్య, పట్టుబడ్డ స్టార్ హీరో ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా తెలుగు హీరోయిన్‌ని ఎందుకు హత్య చేశాడు? అసలు ఎవరు ఆ స్టార్ హీరో అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్ళాయి. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరుగుతున్న వివాదంలో మోహన్ బాబు కూడా భాగమయ్యారు. అయితే ఈ వివాదానికి ఆస్తుల పంపకాలే కారణమనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. ప్రముఖ నటి సౌందర్యది ప్రమాదవశాత్తు సంభవించిన మృతి కాదని, పక్కా హత్యేనని, ఆ హత్యకు మోహన్ బాబే కారణమంటూ ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం జిల్లా ఈదులాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం సినీ నటి స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు. అందుకు సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక 6 ఎకరాల భూమిని అమ్మడానికి నిరాకరించడంతో సౌందర్య కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నారు. అయితే 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన తెలంగాణలోని పార్టీ ప్రచారానికి బెంగుళూరు నుంచి వస్తున్న సౌందర్య ఆమె సోదరుడు హెలికాప్టర్ ప్రమాదం రూపంలో హత్య చేయించాడు. సాక్ష్యాలు దొరకకుండా చేశాడు. ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నాడు అని తన ఫిర్యాదులో తెలిపారు. మంచు మోహన్ బాబు కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ భూమిని అనాథ ఆశ్రమానికి గాని, లేదా మిలిటరీ సోదరులకు గాని, పోలీసులకు గాని, మీడియా మిత్రులకు గాని ఇవ్వాలని కోరుతున్నానని ఖమ్మం ఏసీపీకి, అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు చిట్టిమల్ల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సౌందర్య మృతిపై ఎంక్వైరీ చేయాలని రిమాండ్ చేసినట్టు డిమాండ్ చేశారు. అదేవిధంగా అంతేకాకుండా అలాగే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మంచు మనోజ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే జలపల్లిలోని 6 ఎకరాల్లో ఉన్న గెస్ట్ హౌస్ స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే నాకు మంచు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉంది. కాబట్టి తగు రక్షణ కల్పించాలని ఫిర్యాదుదారు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించారు. డిమాండ్ల సాధన కోసం చిట్టిమల్లు నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల మంచు మోహన్ బాబు అనుచరులు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా చిట్టిమల్లు ఆరోపిస్తున్నాడు. కాగా ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఏసీపీ మోహన్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.